నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే ఏదైనా ఆదాయ వనరు ప్రముఖంగా ఉందంటే కానీ చమురు అన్నమాట. ప్రస్తుతం చమురు సరఫరా ఆగిపోవడం, చమురు ఉత్పత్తి ఆగిపోవడం, అలాగే వ్యాపారాలన్నీ పూర్తిగా మూసివేయడంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కువైట్లో ఉన్న నిపుణులు కువైట్ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో రావచ్చు, యుద్ధాలు రావచ్చు. అటువంటప్పుడు విదేశాలలో మనము చమురు కేంద్రాలను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో పెద్ద మొత్తంలో మనం చూసుకుంటే మన యొక్క చమురు నిల్వ చేసి ఇటువంటి ఏదైనా ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క చమురును అమ్ముకొని మనమైతే జీవనం సాగించవచ్చు అని చెప్పేసి కువైట్లోని నిపుణులు కువైట్ ప్రభుత్వానికి అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే యుద్ధం మరియు సంక్షోభాల సమయం కోసం చమురును భద్రపరుచుకోవాలనే సూత్రానికి అనుగుణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు, ముఖ్యంగా కువైట్ తమ దేశీయ నిల్వలతో పాటు విదేశాలలో తమ యొక్క చమురు నిల్వలను గణనీయంగా విస్తరించాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ఫిబ్రవరి 28 ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో ఈ ప్రశ్నకు కొత్త ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలలో దాదాపు 5వ వంతు, అంటే రోజుకు సుమారు 20 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అయ్యే కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతూ ఉన్న ప్రమాదాల దృష్ట్యా దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఏప్రిల్ 2025లో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ 4 మిలియన్ బ్యారెళ్ల కువైట్ ముడి చమురు నిల్వ చేయడానికి కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్తో 2 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో జపాన్లో 3.1 మిలియన్ బ్యారెళ్ల నిల్వతో సహా ఇవి మునుపటి ఏర్పాట్లను నిర్దేశిస్తూ దక్షిణ కొరియాలో రోజుకు 2.6 మిలియన్ల బ్యారెళ్ల వినియోగంతో పోల్చినప్పుడు నిల్వ చేయబడిన మొత్తం పరిమాణం 3 రోజుల డిమాండ్ కంటే తక్కువగా ఉందని చెప్పేసి కువైట్ దేశం ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ, ఇండియా కావచ్చు, జపాన్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, ఇలా రకరకాల దేశాల్లో తమ యొక్క చమురును నిల్వ చేసుకోవడానికి ఆయా దేశాలను అనుమతి కోరాలని చెప్పేసి, అప్పుడు మాత్రమే హార్ముజ్ జలసంధి మూసివేసి యుద్ధాలు జరిగినా సరే కానీ తమ యొక్క వ్యూహాత్మక నిల్వల ద్వారా కొన్ని నెలల పాటు ఆయా దేశాలు జీవనం సాగిస్తాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ దేశాలలో అయితే చమురు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కువైట్ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.